ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి వరదల కారణంగా తక్షణ సహాయ చర్యల్లో భాగంగా కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా సాయం అందించడం జరిగింది. దాదాపుగా 3,300 కోట్లు సాయం అందించినట్టు తెలుస్తుంది. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలుగు రాష్ట్రాలైనటువంటి ముఖ్యమంత్రులు సీఎం ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తక్షణ సహాయక చర్యలో భాగంగా దాదాపుగా 3,300 కోట్ల సాయం అందించినట్టయితే తెలుస్తుంది. ఎస్, ఇంకా ఈ వరదలకు సంబంధించి పూర్తి నష్టాన్ని ఇంకా పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత మరికొంత సహాయం అందించే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే రైతులకు ఏదైతే నష్టం వాటిల్లిందో ఈ వరదల వల్ల దాన్ని కూడా పూర్తిగా నివేదిక అందించిన తర్వాత రైతులను కూడా ప్రత్యేకించి ఆదుకున్నట్టు కేంద్రం నుంచి అయితే కొన్ని సూచనలు అయితే తెలియజేస్తున్నారు. సో మరి ఇప్పటికే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల చాలా మంది అయితే రోడ్డున పడ్డారని చెప్పొచ్చు. కట్టు బట్టలతో చాలా మంది అయితే నిరసరాయిలుగా ఉన్నారు. ఇక చేనేత సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కనీసం ఉపాధి లేక ఈరోజు అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కనీసం వారికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు కూడా లేక ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అవ్వచ్చు ప్రతిదీ కూడా వరదమయం అవడంతో కూడా ఈరోజు చాలా మంది ఇంకా నీట మునిగి చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక అటు చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని అందిస్తూ నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ విధమైనటువంటి కావాల్సినటువంటి ధైర్యాన్ని అందిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ఆహారం అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, హాస్పిటాలిటీ అవ్వచ్చు, పాల ప్యాకెట్లు అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి దాదాపుగా ఏపీకి చూసుకున్నట్టయితే 6 నుంచి 10 హెలికాప్టర్లు రావడం జరిగింది. అలాగే 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడం కూడా జరిగింది. సో మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత వరకు ప్రజలందరినీ సేవ్ చేస్తూ పనిలోనే ఉన్నారు. మరోవైపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముమ్మరంగా చర్యలైతే చేపట్టారు. సో సాధ్యమైనంత వరకు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బట్ తెలుగు రాష్ట్రాలకి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ జరిగిన నష్టానికి తక్షణ సహాయక చర్యలు అందించే భాగంగా ప్రస్తుతానికైతే కేంద్రం నుంచి అయితే దాదాపుగా 3,300 కోట్లు సహాయం అందించడం జరిగింది. అది కూడా నేరుగా కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే అవసరాల నిమిత్తం ప్రస్తుతానికైతే ఇమీడియట్ గా నిధులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మరి రానున్న రోజుల్లో ఇంకా దీని మీద పూర్తి సమీక్ష జరిగిన తర్వాత ఎంతవరకు నష్టం వాటిల్లింది అని పూర్తి నివేదిక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన తర్వాత మరికొంత సాయం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేకించి రైతులను ఆదుకోవడానికి కూడా కేంద్రం ముందున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా కేంద్రంతో ఫోన్ కాల్లో టచ్ లోనే ఉన్నారు. అలాగే సెంట్రల్ లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఫోన్ కాల్లో ఉన్నారు. ఇక్కడ ప్రజలకి ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎలాంటి మా నుంచి మీకు ఇంకా సపోర్ట్ కావాలని ప్రతి అంశాన్ని కూడా తెలుసుకుంటూ వారికి కావాల్సినటువంటి ఆ సదుపాయాలని పర్యవేక్షిస్తున్నారు. ఇటు తెలంగాణ విషయం చూసుకున్నట్టయితే ఖమ్మంలో కూడా దాదాపుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క అవ్వచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి కావాల్సినటువంటి సహాయ చర్యలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎవరైతే పువ్వాడ అజయ్ ఉన్నారో, సో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక వీటికి తోడు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ నిధులు ఏదైతే ఉన్నాయో 3,300 కోట్లు కూడా ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలు జరిగినటువంటి నష్టాల్ని ఎంతో కొంత సహాయ చర్యల్లో భాగంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల్ని ఆదుకోవడానికి, బేసిక్ ఏదైతే ఇప్పుడు వాళ్ళు కోల్పోయారో వాటన్నిటిని సమకూర్చే పనిలో వచ్చినటువంటి నిధులు కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి కావాల్సిన విధంగా వాటిని ఉపయోగించినట్టయితే మనకు తెలుస్తుంది. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.